ముకుంద జ్యువెలరీ తీసుకొచ్చింది లాంగ్ హారాల పండుగ. ఫ్లాట్ 9.99% వెయ్యితో పాటు జీరో మేకింగ్ ఛార్జెస్. ఈ ఆఫర్ ఏప్రిల్ 25 నుండి మే 3 వరకు మాత్రమే. యశోమతి, నిన్న సుమారుగా సాయంత్రం 4 గంటల సమయంలో శంషాబాద్లోని ఎగ్జిట్ నెంబర్ 16 వద్ద ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఇటు సిరిసిల్లకు చెందినటువంటి బొల్లి రాజు కుటుంబం దైవ దర్శనానికని వెళ్ళి తిరిగి హైదరాబాద్ వస్తుండగా ఓఆర్ఆర్ పైన ఆగి ఉన్నటువంటి ఒక లారీని అనుకోకుండా ఢీకొట్టినటువంటి సందర్భంలో ఈ యొక్క యాక్సిడెంట్ జరిగింది. ఈ యాక్సిడెంట్లో చాలా దారుణంగా ఇద్దరు పిల్లలు కూడా, రాజు కుటుంబానికి సంబంధించినటువంటి ఇద్దరు పిల్లలు కూడా చనిపోవడం, మృతి చెందడం అనేది తీవ్ర విషాదంగా అయితే మారింది. సో ఈ నేపథ్యంలోనే సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాజీ మంత్రి కేటీఆర్ సైతం ఇటు ఆసుపత్రి వద్దకు చేరుకొని కుటుంబ సభ్యులను పరామర్శించినటువంటి పరిస్థితి ఉంది. కుటుంబ సభ్యులు ఒకే కుటుంబంలో 6 చనిపోవడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కనీసం వాళ్ళతో మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. స్థానికంగా ఉన్నటువంటి వారి కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చినటువంటి అందరూ కూడా శోక సముద్రంలో మునిగిపోయినటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. కొద్దిసేపటి క్రితమే ఇటు కేటీఆర్ కూడా వారి కుటుంబాన్ని పరామర్శించి కుటుంబ సభ్యులందరికీ కూడా భరోసాని ఇచ్చారు. అయితే కొద్దిసేపటి క్రితమే ఇటు ఆ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి మృతదేహాలను అయితే తరలించినటువంటి నా మనవరాలు, నా బిడ్డ కొడుకులు, మా అల్లుడయ్యా, అంత నా వల్లే అయ్యా, అందరు పోతుర్రయ్యా, నా బిడ్డ కూడా, నా బిడ్డ సాగు బతుకుల మధ్య ఉన్నదయ్యా. అయ్యా మాది ఏం రాదయ్యా. ఇటు సుమతి చూస్తూ ఉన్నాము, పూర్తిగా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కుటుంబ సభ్యులు కూడా అయితే రోడ్డుకు సంబంధించి సేఫ్టీ మెజర్మెంట్స్ అనేటువంటిది ఆ లారీ డ్రైవర్ కనుక పాటించి ఉండుంటే ఈరోజు తమ కుటుంబ సభ్యులు బ్రతికి ఉండేవాళ్ళంటూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే ఈరోజు వారి కుటుంబంలో 6 వ్యక్తులు చనిపోవడానికి కారణమయ్యాడు లారీ అని చెప్పి కుటుంబ సభ్యులందరూ కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఒక్క పర్సన్, ఒక లారీ డ్రైవర్ చేసినటువంటి నిర్లక్ష్యపు పనికి బొల్లిరాజు కుటుంబంలో 6 వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అందులో 2 చిన్నపిల్లలు, అభం శుభం తెలియనటువంటి 2 చిన్నపిల్లలు వారి తల్లిదండ్రులతో కలిసి సరదాగా దేవుడి దర్శనం కోసం అని చెప్పి వెళ్ళినటువంటి ఆ 2 పిల్లలు కూడా ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారంటూ కూడా కుటుంబ సభ్యులు కన్నూరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు సిరిసిల్లలో ఉన్నటువంటి వారి స్వగ్రామంలో కూడా పూర్తిగా విషాద ఛాయలు అలుముకున్నటువంటి పరిస్థితి ఉంది. సుమతి.